హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది చాలా బాగుంటుందండి. ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్దాం. ముందుగా నేనైతే వెజిటేబుల్స్ని కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి బాటమ్ మష్రూమ్స్ అనమాట. నేను కట్ చేయలేదు, అలాగే వేసుకున్నాను. ఇంకా క్యాలీఫ్లవర్, ఇంకా క్యారెట్, ఇంకా ఆలు అనమాట. ఇవి మనం కొద్దిగా పెద్ద సైజుగానే కట్ చేసుకుంటే పలావ్ తినేటప్పుడు మనకి ఇవి ముక్కలు బాగా దొరుకుతాయి. సో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిరపకాయలు 4 వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, 1 టమాటోని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక దీనిలో 1 దాల్చిన చెక్క, అలాగే 3 లవంగాలు, కొద్దిగా జాపత్రి, కొద్దిగా జీలకర్ర వేసి, అలాగే 1 మీడియం సైజ్ ఆనియన్ని సన్నంగా తరిగి వేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో 10 జీడిపప్పులను వేసుకోండి. ఈ జీడిపప్పులు వేసుకోవడం వలన ఈ పలావ్ అనేది మరింత టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మనకి పూర్తిగా మగ్గిపోవాలి. ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని దీనిలో వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉన్నవైతే ఇలా గ్రైండ్ చేసి వేసుకోండి. లేదనుకుంటే కారం పొడి ఉంటుంది కదా, మనం కారం పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే కారం పొడి యూజ్ చేయట్లేదు. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉన్నాయి. సో ఈ పచ్చిమిరపకాయలే వేసాను. సో మనం ఈ మసాలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. పసుపు కూడా ఎక్కువ యూజ్ చేయొద్దండి. యూజ్ చేయడం వలన అది కొద్దిగా స్మెల్ వస్తుంది కదా, తినాలనిపించదు. సో ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ చూసారు కదా, పూర్తిగా సపరేట్ అయిన తర్వాత దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో గ్రీన్ పీస్, ఇంకా బీన్స్, ఇంకా మిల్ మేకర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత ఒకసారి ఈ మసాలా మొత్తం ఈ వెజిటేబుల్స్కి పట్టేటట్టు కలుపుకోవాలి. అలాగా పూర్తిగా కలిపిన తర్వాత మనం వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ మాత్రమే వేయాలి. ప్రజెంట్ దానికి సరిపడా వేసుకుంటేనే మనకి ఈ పలావ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో సాల్ట్ వేసాక ఒకసారి బాగా కలిపి దీన్ని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి. మనకి ఇందులో మష్రూమ్ ఉంది కాబట్టి దానిలో వాటర్ అనేది కొద్దిగా ఫామ్ అవుతుంది కదా. సో దానివల్ల మనకి వెజిటేబుల్స్ 50% కుక్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మనం వాటర్ ఏమీ లేదు కానీ అందులో వాటర్ అనేది ఫామ్ అయ్యి ఉంది. సో ఇది ఒకసారి ఇలా బాగా కలిపి దీనిలో మనం రైస్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ రైసే యూజ్ చేస్తున్నా. ఈ పలావ్కి నార్మల్ రైస్ అయితేనే మంచి టేస్ట్ అన్నమాట వస్తుంది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ అంతా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపి ఒకసారి మనం ఇప్పుడు దీనిలో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. రైస్ ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటారో దానికి డబల్ క్వాంటిటీతో వాటర్ అనేది మనం దీనిలో వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాసున్నర రైస్ని తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఒకసారి కలపండి. ఇలా కలిపిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. అలాగే కొద్దిగా కొత్తిమీర సన్నంగా తరిగి వేసుకోవాలి.
దీనిలో ఒక 3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోండి. ఇవి తాలింపులోనే వేయొచ్చు, కానీ తాలింపులో వేయడం వల్ల అంత టేస్ట్ అనిపించదు అనమాట. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ సూపర్ ఉంటుంది. అలాగే బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపి మనం సాల్ట్ అనేది చూసుకోవాలి. మీరు కానీ నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని కొద్దిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు అలా ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు గ్యాస్ కొద్దిగా తగ్గించి ఇంకా కొద్దిగా వాటర్ అనేది మనకి అది కొద్దిగా అబ్జర్వ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచండి. ఆ తర్వాత 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి వాటర్ అనేది ఆల్మోస్ట్ లాగేసింది కదా. సో ఇప్పుడు ఫైనల్గా మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసి మూత పెట్టి దీనిపైన ఏదైనా బరువుగా ఉన్నది పెట్టుకోండి. పెట్టి దీన్ని ఒక కరెక్ట్గా 5 నిమిషాల పాటు మనం వదిలిపెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఈ మూత తీసి చూస్తే మనకి పలావ్ అనేది రెడీ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనకి ఉడికిందా లేదా అనేది చూడాలనుకుంటే 1 స్పూన్ పెట్టి మనం అడుగు వరకు పెట్టండి. మనకి అడుగు అనేది అంటుకొని ఉంటుంది. అడుగు అంటుతుంది అంటే మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉన్న ఈ వెజిటేబుల్ పలావ్ అనేది రెడీ అయిపోయింది. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.